బీటెక్ చాలా ఓల్డ్ చాప్టర్ అయిపోయింది. తర్వాత లేదు సార్, ఇంకా అక్కడతో నిజం నిజం. అంతే సార్, నిజంగా సార్, ఆ. అంతే సార్. ఎలా బీటెక్లో కాకపోతే బీటెక్ గురించి నేను అసలు ఎత్తట్లేదు అసలు. సార్ బీటెక్ చాలా ఓల్డ్ స్టోరీ. నువ్వు తర్వాత చాలా అచీవ్ చేసావు, జీవితం చాలా మలుపులు తిరిగిపోయింది, అదే సార్. చాలా సమున్నత స్థాయికి వచ్చావు. బీటెక్ ఎవడు అడుగుతాడు ఇంక నేను? ఇప్పుడు నువ్వు ఆ సర్టిఫికెట్ కూడా దాచుకోకలేదు ఇంట్లో. ఇప్పుడు నేను ప్రజెంట్ లైఫ్ నీకు ఒక క్రేజు, ఒక గ్లామరు, ఒక డిమాండు. మ్యాక్సిమం వాటి జోలికి వెళ్ళలేదు సార్, అందుకే కొంచెం ఈ వేలో కొంచెం సక్సెస్ అయ్యానేమో అనుకుంటున్నాను సార్. 100% అయ్యావు, కెరీర్లో అయ్యావు. మరి వాటికి కూడా దూరంగా ఉంటున్నాను, ప్రేమలు పెళ్ళిళ్ళకి అంటే. ప్రేమలకైతే దూరంగా ఉన్నాను సార్, అంతే. పెళ్ళికి కాదు, పెళ్ళికి ఇంక ఇప్పుడే కాదని అనుకున్నాను సార్, ఎందుకంటే నాకంటే సీనియర్లు ఉన్నారు మా టీవీలోనే. అదే సుధీర్ ఉన్నాడు, ప్రదీప్ ఉన్నాడు. అంటే వాళ్ళు చేసుకోకుండా నేను చేసుకుని శబ్దం చేసావంట. అంతే సార్. శబ్దం చేసావు, ప్రమాణం చేసావు? ప్రమాణం ఏం లేదు సార్, మాకు ఒక సరదా డిస్కషన్ ఉంటుంది కదా సార్. వాళ్ళు ఎప్పుడైనా ఏరని ఇది ఎప్పుడంటే అన్న ఫస్ట్ మీరు చెప్పండి, మీరు నాకంటే పెద్దోళ్ళు, మీది అయ్యాక నేను చేసుకుంటాను. అసలు వాళ్ళది ఎందుకు వెళ్ళట్లేదు? ఏదో సుధీర్కి ఏదో లవ్ అఫేర్ ఉందంటున్నారు. అవన్నీ టీవీ పర్పస్ సార్, అలాని కాదు సార్, వాళ్ళు కూడా వెయిటింగ్. అదే ఊరికే నాదంతా జీరో అయినా అలా ఏం లేదు సార్, వాళ్ళకు ఒక కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టే కదా సార్. 9 years చేశారంటే ఆ కెమిస్ట్రీ ఉంటుంది కదా. అవునులే. దాన్ని వాళ్ళకి ఇంకా వాళ్ళ పర్సనల్ సార్, అది ఏదున్నా వాళ్ళు తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరు. అవును సార్, అవును. అంతేనా? అవును. సో ఇప్పుడు వాళ్ళు అయిపోగానే నువ్వు లైన్లో ఉన్నానంటావు. అంతే సార్. ఇది అసలు ఏంటి కండిషను? అసలు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారా నిన్ను? ఇంకా నేను నా పనిలో ఉన్నాను కదా సార్, ఇంకా వాళ్ళు నన్ను నా అంతకు నేను చెప్పే వరకు పాపం వాళ్ళు కూడా ఏమీ అడగరు సార్. అదే లాక్ చేసేవాళ్ళని. అంతే సార్. అసలు నార్మల్గా నువ్వు ఒక మాట చెప్పు. ఈ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అయిన వాళ్ళ మ్యారేజెస్ 2 రకాలుగా ఉంటాయి. అదే సార్. ఒకటి మన సుధీర్ లాగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొలీగ్స్, వర్క్లో వర్క్ షేర్ చేసుకున్న వాళ్ళు ఒకటి. రెండోది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ చూసి ఏదో సంప్రదాయాలు, కులం, నక్షత్రం, జాతకం ఇవన్నీ ఉంటాయి కదా ఒక సైడ్. ఈ రెండిట్లో దేనికి నువ్వు మొగ్గు చూపిస్తావు? పేరెంట్స్కి సార్, ఎందుకంటే వాళ్ళకి పాపం అది బాగా నచ్చిన అంశం సార్. అది పెళ్ళి, ఒక అమ్మాయిని చూసి మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేసే ఒక పని, ఎంజాయ్ చేసేది బాగా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే పని సార్. దాన్ని వాళ్ళకి వదిలేస్తే బెటర్ అని నా ఫీలింగ్స్. అంతేనా? అంతే సార్. గ్రేట్, గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే నువ్వు ఉన్న ఈ రకమైన షో వరల్డ్లో బోల్డ్ టెంప్టేషన్స్ ఉంటాయి. నువ్వు ఎంత చెప్పినా, ఎంత కాదన్నా, ఎంత సుధీర్ ప్రదీప్ మీద తోసేసినా కంపల్సరీ అనిపించేవి అనిపిస్తూనే ఉంటాయి సార్. అది అనిపించకుండా మాత్రం ఉండవు సార్. వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అంటే నీకు అనిపించకుండా ఉంటే నువ్వు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంతే అంతే, ఖచ్చితంగా అనిపిస్తాయి సార్. మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అన్నదే ప్రశ్న సార్ ఇక్కడ. అంతేలే. ఇప్పుడు ఎవరిని చూసి అలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? కాదు సుధీ, అది ఇప్పుడు సార్ నాకు అమ్మాయి అంటే చాలా ఇది సార్ అన్నది ఏమి లేదా? ఇంట్రెస్ట్ అడుగుతాయో జరగదు తర్వాత విషయం. అలా ఏం లేదు సార్, మనకి ఒక్కొక్కరు ఒక్కో టైంలో ఒక హీరోయిన్ ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని మనం ఇష్టపడుతుంటాం కదా సార్. అలాగే ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాగా. అదేలే, రామ్ గోపాల్ వర్మ గారు మన కూడా చెప్తుంటాడు కదా నాకు శ్రీదేవి అని. స్టిల్ అప్పలరాజు సినిమా ఓపెనింగ్ లో చెప్పాడు ఆయన. అవును సార్. అసలు నేను చాలా అప్సెట్ అయిపోయిన బోని కబుర్ చేసుకోగానే అని. ఆయన ఎప్పుడు ఆయన అడ్మైర్ చేస్తాడు శ్రీదేవి గారిని. అదే, అలాగే అందరికీ ఎవరో ఒక రక మ్యాట్ని ఐడల్ ఉంటారు కదా హీరోయిన్స్ అంటేనే. మరి అది తమాషా. కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇంకా ప్రవరాఖీళ్ళలాగా నువ్వు నన్ను ముట్టుకోకన్నట్టుగా ఉండడం నిజంగా గ్రేట్. అదే సార్, ఈ ఇండస్ట్రీలో నీ ఏజ్కి, నీకున్న గేజ్కి అంతే సార్, కంట్రోల్ అంతే. నార్మల్గా ఇప్పుడు నువ్వు పనిచేసే వరల్డ్లోనే మాట్లాడుకున్నావు. నువ్వు చాలామంది యాక్టర్స్తో పనిచేసావు. అవును సార్. అనసూయతో పనిచేసావు. అవును సార్. ఇంకెవరితో, రష్మితో చేసావు కదా. అవును సార్. వాళ్ళల్లో నువ్వు బెస్ట్ అని చెప్పాలంటే ఎవరిని చెప్పగలవు? అయ్యి బాబు, వాళ్ళిద్దరు పాపం ఇద్దరు బెస్టే సార్. స్టార్టింగ్ నుంచి జబర్దస్తిని మోసుకుంటూ వస్తున్నారు సార్ వాళ్ళు. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ జబర్దస్త్కి. అనసూయ, రష్మి కంపల్సరీ సార్. ఇద్దరే. అవునా? ఇద్దరికి సూపర్ టాలెంట్ ఉంది సార్. బట్ అందులో కూడా గ్రేట్స్ ఉంటాయి కదా. బాలు గారు గ్రేట్, ఘంటసాల గారు గ్రేట్. బట్ ఎందుకు సార్ గొడవలు అయిపోతాయి ఎవరి పేరు చెప్పిన? ఎందుకంటే ఇద్దరితో నేను వర్క్ చేయాల్సిన. అదే, నిన్ను చంపేస్తారేమో. నువ్వు అక్కడికి వెళ్ళి అనసూయ గ్రేట్ అంటావా అని రష్మిని గ్రేట్ అంటావా అని అనసూయ.
వాళ్ళతో వర్కింగ్ ఎట్లా ఉంటుంది నీకు? చాలా బాగుంటుంది సార్. ఇద్దరు స్పోర్టివ్నెస్ ఎక్కువ సార్ ఇద్దరికి. ఎందుకంటే నేను ఇద్దరితో వర్క్ చేస్తాను, ఇద్దరి మీద డైలాగులు వేస్తుంటాను. చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు సార్. ఓకే. ఇప్పుడు నార్మల్గా రష్మి అంత సోషల్ మీడియాలో అంత హల్చల్ ఏమి ఉండదు, కానీ ఏదో ఉంటుంది తనకు ఉన్నది, కానీ బట్ అనసూయ మాత్రం మామూలు రేజ్ కాదు, ఫైర్. అనసూయ కూడా పాపం ఏం ఉండదు సార్. ఆ కాసేపు ఏదన్నా కోపం వచ్చిందంటే కాసేపు అలా మాట్లాడతారేమో, కానీ వెంటనే చాలా సాఫ్ట్ సార్ ఆ అమ్మాయి. అవును, చాలా సాఫ్ట్. బట్ నువ్వు సాఫ్ట్ అని మనం అనుకుంటాం, బట్ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మామూలు ఫైర్ కాదు. అంతే సార్. తనేదో అంటుంది, ఇంకా అక్కడి నుంచి ఫ్యాన్స్ నెటిజన్స్. అంతే సార్. నాకు తెలిసి ఆ అమ్మాయి ఏం చేసినా ఒకవేళ ఆ అమ్మాయి రైట్ అనుకుంటే ఆ టైంకి చేసేస్తుంది సార్. అందులో మరి వెనక ముందు ఆ అమ్మాయి రైట్ అనుకుంటే చేసేస్తుంది సార్ అందులో. అదేలే, తను మళ్ళీ అక్కడ ఉన్నప్పుడే చాలా సెన్సేషను, మన యాంకర్గా ఉన్నప్పుడే. ఇంకా రంగమ్మత్త అయిన తర్వాత రేంజ్ మారిపోయింది. కానీ బాగా చేసింది సార్ ఆ అమ్మాయి. రంగమత్తగా చాలా బాగా చేసింది. రీసెంట్గా పెద్ద కాపు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగానే ఉంటుంది సార్. అంటే డైరెక్టర్లు కూడా ఇప్పుడు తనకి ఒక క్యారెక్టర్ అని వాళ్ళు రాసుకుంటున్నారు అదే అనసూయ కోసం. అవును సార్. ఆ స్పేస్ ఇస్తున్నారు. అవును సార్. తనకి చాలా గొప్ప విషయం. బాగా పర్ఫామ్ చేస్తుంది సార్. పర్ఫామ్ చేసినా చెప్పినా క్యారెక్టర్ సూటబిలిటీ మీద అవును సార్ త్రూ అయిపోతున్నది. అవును సార్. షీ సూట్స్ దట్ క్యారెక్టర్. ఇప్పుడు రంగమ్మత్తే దానికి ఎగ్జాంపుల్. అంతే సార్. అంత పెద్ద కాస్టింగ్లో రంగస్థలం అనగానే గుర్తుండిపోయే క్యారెక్టర్లో అది కూడా ఒకటి సార్. అయ్యో ఎంత మాట! అసలు తన మీదే కదా సినిమా క్లోజ్ అయ్యింది కూడా, తన మీదే, ఆ క్యారెక్టర్ మీదే కదా. తన్నే కదా చేస్తాడు ప్రెసిడెంట్ బుచ్చిబాబు. అవును సార్. ప్రెసిడెంట్ చేయడం చాలా మంచి సక్సెస్ తంది ఇన్ జనరల్గా. బట్ తను క్యారెక్టర్స్ లేకపోతే తన కెరీరు కనుక నీకు చూస్తే ఏమనిపిస్తుంది? ఆమె కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన అమ్మాయి సార్. అవును. ఆ అమ్మాయి ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా చేసేది. ఆ అమ్మాయి కూడా ఈ వెనక జూనియర్ ఆర్టిస్ట్ లాగే, జూనియర్ ఆర్టిస్ట్ అని కాదు, హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇలా వెళ్ళి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్టేజ్ నుంచే వచ్చింది సార్. చిన్నగా ఈ జబర్దస్త్ అనే అవకాశం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక యాంకర్ ఎవరో మంచి గ్లామర్గా ఉంది, మంచి హైట్ ఉంది, చాలా బాగా చేస్తుంది యాంకరింగ్ అని ఆ దృష్టి పడిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఆ లెవెల్కి అలా రీచ్ అయింది సార్. అవును, మెల్లిమెల్లిగానే అది కూడా. అదే ఓవర్ నైట్ వచ్చింది సక్సెస్ కాదు సార్. ఆల్మోస్ట్ నువ్వు మగ తన ఆడ అంతే తేడా. అంతే సార్. చాలా మంది ఉన్నారు సార్ మన దాంట్లో, మా జబర్దస్త్లో కానీ ఇండస్ట్రీలో కానీ. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ స్టార్టింగ్ కెరీర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంతమంది సార్. అవునా? ఈవెన్ రవితేజ గారు, నాని గారు. అయ్యో చాలా డౌట్ ఉంది. అయినో వాళ్ళిద్దరు కెరీర్లు ఎలా ప్రారంభం అయ్యో. చిరంజీవి గారు అందరికంటే మెయిన్. ఆయన మరి ఇంకా ఒక ఎగ్జాంపుల్. ఆయన కెరీర్ ఆయన వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన నా రవితేజ గారికి, నాని గారికి ఆయన ఎంత ఇన్స్పిరేషన్, ఆల్మోస్ట్ ఆయన ద్వారా ఎంతమంది వచ్చి ఉంటారు సార్ అలా ఇన్స్పైర్ అయ్యి. ఇండస్ట్రీలో 70% ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఎవరు అడిగినా ఈవెన్ అసలు డాన్సర్లకి ఇంతమంది చేస్తుంటారు కదా సార్, వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న చిరంజీవి గారే అంటారు సార్ వెంటనే. వాళ్ళకి అసలు మరీ ఆరాధిస్తారు వాళ్ళు. అవును, వాళ్ళకి ఇంకా కులదైవం కింద లెక్క వాళ్ళకి. అవును సార్. డాన్సర్స్కి అయితే మాత్రం. అవును సార్, ఎక్కువ డాన్సర్స్కి బాగా ప్రాణం సార్ ఆయన. అంటే ఆయన చేసిన అంత డిఫికల్ట్ క్రిటికల్ స్టెప్స్ మరి ఎవరు చేయలేకపోయారు. జనరల్గా తెలియకుండా ఎక్కడో ప్రతి ఒక్కడు ఆ డ్యాన్స్ అనగానే ఆయన ఇమిటేట్ చేస్తాడు సార్. ఏ పార్టీలో అయినా, ఏ పబ్బుల్లో అయినా, లేకపోతే ఎక్కడైనా సరే ఒక పాట పెట్టగానే వాళ్ళు తెలియకుండా ఒక చిరంజీవి గారు వచ్చేస్తాడు సార్ ఎక్కడో ప్రతి ఒక్కరిలో. బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. తర్వాత నీ స్టేట్మెంట్ ఎక్కడో చూసాను అది సార్, సినిమా ఇండస్ట్రీలో చాలామంది చేతిలో నేను మోసపోయాను అని. మోసపోవడం అంటే సార్ ఇదే సార్, ఆ స్టార్టింగ్లోనే నాకు నేను ఫేస్బుక్లో ఫోటోలు చూసేవాను కదా సార్. ఎవరో కళ్యాణ్ రామ్ గారితోనో సునీల్ గారితోనో ఫోటోలు ఉన్నాయి సార్ ఒక అతనివి. ఫోటోలు ఉంటే మనకు అప్పటికి అసలు తెలియదు కదా సార్, ఇలా మనం వెళ్ళి ఫోటో దిగుతాము అనే సెన్స్ కూడా తెలియదు సార్. జనరల్గా ఇలా క్లోజ్ ఏమో అన్న ఫీల్ అనుకున్నాను సార్. నాకు కొత్తగా సార్ అది. వెంటనే ఫేస్బుక్లో అతనికి మెసేజ్ పెట్టడం, సార్ ఒకసారి నన్ను కూడా వాళ్ళకి కల్పించండి సార్ అని అతనికి మెసేజ్ పెట్టడం అలా చేశాను సార్. అలా చేస్తే కల్పిస్తానమ్మా, అర్జెంటుగా ఈ నెంబర్కి ఒక 500 రీఛార్జ్ చేయమ్మా అని చెప్పి అనగానే సరే మనకు ఏం అర్థం కాదు సార్, అలా చేసేవాళ్ళం. తర్వాత తీరా నేను తెలుసుకుంది ఏంటంటే ఈడు మనలాగే వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగి వచ్చినాడు సార్. అంతే సార్, క్లోజ్ కాదు. అలాగే కృష్ణానగర్లో ఒక చిన్న
ఆఫీస్ ఏదో మనము ఇలాగే పోస్టులు వస్తాయి సార్, ఆర్టిస్టులు కావాలను అని చెప్పి ఇలాంటివి వస్తుంటాయి కదా సార్ మన ఫేస్బుక్. అక్కడ ఆ నంబర్ చూసి వాళ్ళకి కాల్ చేసి ఆ ఆఫీస్కి వెళ్ళి కలిసాను సార్. ఇలా మనం సినిమా తీస్తున్నామమ్మా, ఆల్మోస్ట్ మన అందరమే ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో డైరెక్షను మేమే అందరం కలిసి డబ్బులు వేసుకుని సినిమా చేస్తున్నాం, నీ తరపు నుంచి ఒక 20,000 ఇస్తే మనమ్మ అనగానే, మన దగ్గర 20,000 ఎక్కడ ఉంటాయి సార్, ఇంకా అప్పటికి వేరే వాడి దగ్గర అప్పు చేసి ఒక 5,000 అయితే నేను ఇవ్వగలను సార్ అని 5,000 తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టడం. తర్వాత రోజు వెళ్తే ఆఫీస్ తాళం వేసుకున్నాడు. ఇలాంటివి ఆ తర్వాత అర్థమైంది సార్, ఇవన్నీ కామన్గా ఇవన్నీ. అవును సార్. కానీ ఎంత అదృష్టం కదా. కానీ ఆ తర్వాత సార్ నేను బాగా హ్యాపీ ఫీల్ అయింది ఎప్పుడంటే సార్, నేను టీమ్ లీడర్ అయిన తర్వాత నేను ఎవరికైతే ఒకడికి మెసేజ్ పెట్టి ఒకసారి కల్పించండి అంటే రీఛార్జ్ చేయమన్నాడు కదా, వాడు నాకు మెసేజ్లు పెట్టాడు, భయ్యా జబర్దస్త్లో ఏదన్నా అవకాశం అన్నాడు. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. మరి గుర్తు చేసావు నువ్వు ఇప్పుడు? నేను రిటర్న్ దట్ 500 రూపీస్ పాత మెసేజ్లో మళ్ళీ వాడికి ఫార్వర్డ్ చేశా, ఇది నువ్వే కదా భయ్యా, ఎందుకు ఇలాంటివి అలా చేయకూడదు కదా బ్రదర్, కొత్తగా ఎవరెవరు వస్తుంటారు అని చెప్పి, కలుస్తాను బ్రదర్ కంపల్సరీగా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను సార్. సో నువ్వు అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు జబర్దస్త్లో? అంటే సార్ మా టీం మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళే సార్ పాపం. వాళ్ళు నేను వచ్చినప్పుడే అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళే సార్ జబర్దస్త్కి. వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్న టైంలో నాకు ఒక్కొక్కరు పరిచయం అయ్యారు సార్. నేను మన శకలక్ శంకర్ కూడా అలాగ వచ్చినోడే, అలా వచ్చిన వాళ్ళే సార్. నా టీం మెంబర్స్ కూడా అంతే సార్, వాళ్ళందరూ. ఈవెన్ రాజు గారు అనే ముసలాయన ఉంటాడు కదా, అవును, ఆయన పాపం ఎప్పటి నుంచో నూతన ప్రసాద్ గారికి అసిస్టెంట్ సార్, వాళ్ళ అన్నగారు. ఈయన పరుచూరి బ్రదర్స్ వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేసేవాడు. అలాంటి అప్పటి నుంచి ఉన్నాడు సార్, ఆ టైం నుంచి ఉన్నాడు. ఆయనకి ఈ జబర్దస్త్తోనే పాపం కొంచెం ఆ పేరు వచ్చింది సార్, అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా. పేరును ఒక స్టాండర్డ్ ఇన్కమ్, అవును సార్, స్టేబుల్ లైఫ్ వచ్చింది. అంతవరకు పాపం ఆయనది కూడా అలాగా గతుకుల ప్రయాణమే. అవును సార్, అంతా కూడా.